ఎవ్రీవన్, వెల్కమ్ టు ద కెమిస్ట్రీ గైడ్. మనం లాస్ట్ క్లాస్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ చాప్టర్ ఇంపార్టెన్స్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ వాట్ ఈజ్ మ్యాటర్, క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనేది చూసాము. ఈ క్లాస్లో మనము మెజర్మెంట్ ఆఫ్ ఫిజికల్ ప్రాపర్టీస్, మెయింటైనింగ్ నేషనల్ స్టాండర్డ్స్ అనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెజర్మెంట్ అంటే ఏంటి, మన క్లాస్ రూమ్లో ఒక రూమ్ లెంత్ ఎంత ఉంది అని చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 feet ఉంది అని చెప్పామనుకోండి, అది ఎలా చెప్తాం? మనము కరెక్ట్గా మెజర్ చేసి చెప్తేనే మనకి యాక్యురేట్ వాల్యూ అనేది చెప్పగలుగుతాము. లేదా అంచనా ద్వారా చెప్తే అది కరెక్ట్ మెజర్మెంట్ అనేది అవ్వదు. అంటే మెజర్మెంట్ అంటే ఏంటి? ఒక వస్తువు యొక్క లక్షణాన్ని న్యూమెరికల్గా చెప్పినట్లయితే దానిని మెజర్మెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెన్ను తీసుకున్నట్లయితే ఆ పెన్ను యొక్క లెంత్ అనేది మనం 15 centimeters అని చెప్తే అది యాక్యురేట్ వాల్యూ అవుతుంది, ఎందుకంటే మనం దాన్ని మెజర్ చేసి చెప్తున్నాం కాబట్టి. ఇక్కడ ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? ఒక పదార్థాన్ని చూసి లేదా మెజర్ చేసి తెలుసుకుంటే ఆ లక్షణాలను ఫిజికల్ ప్రాపర్టీస్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, లెంత్, ఏరియా, వాల్యూమ్, మాస్, ఇవన్నీ కూడా మనం కొలవగలిగే వాల్యూస్. మనం కొలవగలిగేటటువంటి వాల్యూస్ని మనం క్వాంటిటేటివ్ ప్రాపర్టీస్ అని అంటాం. అంటే మనం వేటినైతే కొలవగలుగుతామో వాటిని క్వాంటిటేటివ్ ప్రాపర్టీస్ అని అంటాం. క్వాంటిటేటివ్ అంటే ఏంటి? క్వాంటిటీ అంటే పరిమాణం, అంటే దాన్ని న్యూమెరికల్గా చెప్పగలిగితే దానిని క్వాంటిటేటివ్ ప్రాపర్టీ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టేబుల్ 2 meters ఉంది అని చెప్పగలిగితే అది క్వాంటిటేటివ్ ప్రాపర్టీ అని చెప్తాం. ఎందుకని? మనం న్యూమెరికల్గా చెప్తున్నాం కాబట్టి అది క్వాంటిటేటివ్ ప్రాపర్టీ అవుతుంది. అంటే అర్థం ఏంటి? మెజర్మెంట్లో ఒక నెంబర్ ఉంటుంది, ఒక యూనిట్ ఉంటుంది. ఈ విధంగా ఉంటే దాన్ని మెజర్మెంట్ అని అంటాము. అంటే మెజర్మెంట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ప్లస్ యూనిట్. మనం మెజర్మెంట్ చేసి ఒక వాల్యూ చెప్పాలంటే అందులో ఒక న్యూమెరికల్ వాల్యూ ఉండాలి అండ్ ఒక యూనిట్ ఉండాలి. మనకి యూనిట్ ఎందుకని అవసరం? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ టేబుల్ లెంత్ వచ్చేసి ఓన్లీ 2 అని చెప్పామనుకోండి, అప్పుడు అది మీటర్సా సెంటీమీటర్సా అనేది అర్థం కాదు. కాబట్టి ఏ మెజర్మెంట్కైనా సరే యూనిట్ అనేది అవసరం. సో మనకి ఇంతకు ముందు కాలంలో వేరు కంట్రీస్లో వేరు యూనిట్స్ని యూజ్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంగ్లాండ్లో అయితే ఫుట్, ఇంచ్, పౌండ్ అనేవి యూజ్ చేసేవాళ్ళు. ఫ్రాన్స్లో మీటర్, కిలోమీటర్ అనేవి యూజ్ చేసేవాళ్ళు. అప్పుడు ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క యూనిట్ ఉంటే ఒక కంట్రీలో మెజర్మెంట్కి ఇంకొక కంట్రీలో మెజర్మెంట్కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, వేరే కంట్రీ నుంచి ఒక ఇంజనీర్ మన కంట్రీకి బ్రిడ్జ్ని బిల్డ్ చేయడానికి వచ్చాడు అనుకుందాం. ఆ ఇంజనీర్ యూజ్ చేసే యూనిట్స్ వేరేలా ఉంటాయి, మనం యూజ్ చేసే యూనిట్స్ వేరేలా ఉంటాయి. అప్పుడు మెజర్మెంట్స్ అనేవి డిఫరెంట్గా వస్తాయి. అందుకని వరల్డ్ వైడ్గా ఒకటే యూనిట్ సిస్టమ్ ఉండాలని నిర్ణయించారు. అదే మెట్రిక్ సిస్టమ్. ఈ మెట్రిక్ సిస్టమ్ అనేది ఫ్రాన్స్లో పుట్టింది. ఈ మెట్రిక్ సిస్టమ్ అనేది డెసిమల్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. డెసిమల్ సిస్టమ్ అంటే ఏంటి? బేస్డ్ ఆన్ 10 అనే సంఖ్య మీద ఆధారపడి ఉండేదే డెసిమల్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్, 1 meter ఈజ్ ఈక్వల్ టు 10 decimal. 1 decimal is equal to 10 centimeters. 1 centimeter is equal to 10 millimeters.
ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఒకటే సిస్టమ్ ఉన్నట్లయితే ఇవే వాల్యూస్ యూజ్ చేస్తారు కాబట్టి వరల్డ్ వైడ్గా మనకి మెజర్మెంట్లో ఎలాంటి తేడాలు ఉండవు. అందుకని మనం వరల్డ్ వైడ్గా ఈ మెట్రిక్ సిస్టమ్ని స్వీకరించారు. ఇక్కడ నేషనల్ స్టాండర్డ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 1 మీటర్కి వాల్యూ వచ్చేసి మన కంట్రీలో ఒక వాల్యూ, వేరే కంట్రీలో ఒక వాల్యూ ఉన్నట్లయితే మెజర్మెంట్లో తేడా ఉంటుంది కాబట్టి ఆ యూనిట్ యొక్క వాల్యూస్ కూడా వైడ్గా ఒకటే విధంగా ఉండాలనేసి కొన్ని సంస్థల్ని ఏర్పాటు చేశారు. మన కంట్రీలో నేషనల్ మెట్రాలజీ ఇన్స్టిట్యూట్ NMI అనేది ఈ మెజర్మెంట్ స్టాండర్డ్స్ని చూసుకుంటుంది. అయితే నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ అనే సంస్థకి ఈ రెస్పాన్సిబిలిటీని ఇచ్చారు. ఇది న్యూఢిల్లీలో ఉంది. ఈ ఇన్స్టిట్యూట్స్ అనేవి వాటి యొక్క డ్యూటీస్ ఏంటంటే కొలతల ప్రమాణాలను కాపాడుతుంది, కంట్రీలో అన్ని మెజర్మెంట్స్ కూడా ఒకే విధంగా ఉండేలాగా చూస్తుంది, ఇతర కంట్రీస్ యొక్క మెజర్మెంట్స్తో పోల్చి చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక స్కేల్ ఉందనుకుందాం, మీ దగ్గర ఒక స్కేల్ ఉందనుకుందాం. నా దగ్గర ఉన్న స్కేల్లో 10 సెంటీమీటరు, మీ దగ్గర ఉన్న స్కేల్లో 10 సెంటీమీటరు ఒకే విధంగా ఉండాలి. అలా ఉంటేనే నాకు వచ్చే మెజర్మెంట్స్ మీకు వచ్చే మెజర్మెంట్స్ ఒకే విధంగా ఉంటాయన్నమాట. ఈ నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ అనేది ఈ మెజర్మెంట్స్ అనేవి ఒకే విధంగా ఉన్నాయా లేదా అనేది ఈ ఇన్స్టిట్యూట్ అనేది చూసుకుంటుంది. 7 బేస్ ఫండమెంటల్ యూనిట్స్ అనేవి ఉన్నాయి. అవేంటి? లెంత్, మాస్, టైం, ఎలక్ట్రిక్ కరెంట్, టెంపరేచర్, అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్సెస్, ల్యూమినస్ ఇంటెన్సిటీ. లెంత్ యొక్క SI యూనిట్ వచ్చేసి మీటర్, దాని సింబల్ M. నెక్స్ట్ మాస్. మాస్ అంటే ఒక పదార్థంలో ఉండే మ్యాటర్, దాని యొక్క SI యూనిట్ వచ్చేసి కిలోగ్రామ్, దాని సింబల్ kg. నెక్స్ట్ టైం. టైంకి SI యూనిట్ సెకండ్, సింబల్ వచ్చి S. నెక్స్ట్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే విద్యుత్ ప్రవాహం, దీని యొక్క SI యూనిట్ వచ్చేసి యాంపియర్, సింబల్ A. నెక్స్ట్ టెంపరేచర్, దీని యొక్క SI యూనిట్ కెల్విన్, సింబల్ వచ్చేసి K. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్సెస్. అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్సెస్ అంటే ఒక పదార్థంలో ఉండేటువంటి ఆటమ్స్ సంఖ్యను తెలుసుకునేదే అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్సెస్. దీని యొక్క యూనిట్ వచ్చేసి మోల్, సింబల్ MOL. నెక్స్ట్ ల్యూమినస్ ఇంటెన్సిటీ అంటే కాంతి తీవ్రత, దీని యొక్క SI యూనిట్ క్యాండిలా అండ్ సింబల్ వచ్చేసి CD. అయితే ఈ 7 బేస్ యూనిట్స్ అనేవి ఇండిపెండెంట్ యూనిట్స్, అంటే ఈ యూనిట్స్ వేరే ఏ ఇతర యూనిట్స్ మీద కూడా ఆధారపడి ఉండవు. నెక్స్ట్ వచ్చేసి ద ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. ఇక్కడ చూసినట్లయితే ఇండియాలో 1 kg రైస్ అంటే 1000 గ్రామ్స్ అవుతుంది. అలాగే అమెరికాలో అయినా 1 kg అంటే 1000 గ్రామ్స్. ఇంకా వేరే ఏ ఇతర కంట్రీస్లో అయినా 1 kg అంటే 1000 గ్రామ్సే. ఇలా ప్రపంచమంతా కూడా ఒకేలాగా ఉండాలంటే ప్రపంచం మొత్తం కూడా ఒకే మెజర్మెంట్ సిస్టమ్ని అనుసరించాలి. ఆ సిస్టమ్నే మనం SI సిస్టమ్ అని అంటాము. ఈ SI సిస్టమ్ అంటే ఏంటి? ఇది ఫ్రెంచ్ భాషలోని పదము. లీ సిస్టమ్ ఇంటర్నేషనల్ డి యూనిట్స్. మనం SI అనే పదాన్ని ఈ విధంగా అబ్రివేట్ చేస్తాము. ఇదే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. మనం వరల్డ్ వైడ్గా ఈ SI యూనిట్స్నే మనం యూజ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ చూడండి, CGPM అంటే జనరల్ కాన్ఫరెన్స్ ఆన్ వెయిట్స్ అండ్ మెజర్స్. ఇది ప్రపంచంలోని అన్ని దేశాలు కలిసి ఏర్పాటు చేసిన సంస్థ. ఈ సంస్థ 1960లో SI సిస్టమ్ని అధికారికంగా ప్రకటించింది. ఇక్కడ మెట్రిక్ కన్వెన్షన్ అంటే ఏంటి?
1975లో అనేక దేశాలు కలిసి ఒక ఒప్పందం చేసుకున్నాయి, అదే మెట్రిక్ కన్వెన్షన్. ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచం మొత్తం మీద ఒకే యూనిట్స్ ఉండాలి. అంటే ఎస్ఐ సిస్టమ్కి పునాది అనేది 1875లో ఏర్పడింది. అయితే దీన్ని అధికారికంగా 1960లోకి తీసుకొని వచ్చారు. ఇక్కడ ద ఎస్ఐ సిస్టమ్ హ్యాస్ 7 బేస్ యూనిట్స్. అంటే ఈ ఎస్ఐ సిస్టంలో 7 బేస్ యూనిట్స్ అనేవి ఉన్నాయి. ఈ 7 బేస్ యూనిట్స్ని యూజ్ చేసుకునే మనం ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్కి మనం యూనిట్స్నే మనం యూజ్ చేస్తూ ఉంటాం. అందుకనే వీటిని బేస్ యూనిట్స్ అంటారు. అంటే ఈ బేస్ యూనిట్స్ అనేవి ఇండిపెండెంట్ యూనిట్స్ అన్నమాట. అంటే వేరే ఏ ఇతర యూనిట్స్ మీద ఆధారపడకుండా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ కొలవడానికి మీటర్ అనేది బేస్ యూనిట్. చూడండి, స్పీడ్, వాల్యూమ్, డెన్సిటీ అనేవి మాత్రం ఇవి ఇండిపెండెంట్ యూనిట్స్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్పీడ్ని తీసుకుందాం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. అంటే ఇది డిస్టెన్స్ మీద, టైం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది బేస్ యూనిట్ కాదు, అంటే ఇది ఇండిపెండెంట్ యూనిట్ కాదు. సో ఈ 7 యూనిట్స్ మాత్రమే బేస్ యూనిట్స్. ఈ యూనిట్స్ వేటి మీద కూడా ఆధారపడి ఉండవు. లెంత్ యొక్క సింబల్ వచ్చేసి ఎల్. అయితే ఎస్ఐ యూనిట్ మీటర్, ఎస్ఐ యూనిట్ యొక్క సింబల్ వచ్చేసి ఎం. మాస్ కి సింబల్ ఫర్ క్వాంటిటీ ఎం, ఎస్ఐ యూనిట్ కిలోగ్రామ్ అండ్ సింబల్ ఫర్ ఎస్ఐ యూనిట్ వచ్చేసి కేజీ. టైం కి సింబల్ ఫర్ క్వాంటిటీ టీ, ఎస్ఐ యూనిట్ సెకండ్ అండ్ సింబల్ ఎస్. ఎలక్ట్రిక్ కరెంట్ కి సింబల్ ఫర్ క్వాంటిటీ ఐ, ఎస్ఐ యూనిట్ యాంపియర్ అండ్ సింబల్ ఫర్ యూనిట్ ఏ. టెంపరేచర్ కి సింబల్ ఫర్ క్వాంటిటీ టీ, ఎస్ఐ యూనిట్ కెల్విన్ అండ్ సింబల్ ఫర్ యూనిట్ వచ్చేసి కే. అయితే సైంటిస్టులు ఈ కెల్విన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్సెస్. అంటే జనరల్గా కెమిస్ట్రీలో ఎక్కువ సంఖ్యలో ఆటమ్స్ని లెక్క పెట్టడానికి ఈ అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్సెస్ని యూజ్ చేస్తాము. దీని యొక్క ఎస్ఐ యూనిట్ వచ్చేసి మోల్, సింబల్ ఫర్ ఎస్ఐ యూనిట్ వచ్చేసి ఎంఓఎల్, సింబల్ ఫర్ క్వాంటిటీ ఎన్. నెక్స్ట్ ల్యూమినెస్ ఇంటెన్సిటీ. ఇక్కడ ల్యూమినెస్ అంటే కాంతి, ల్యూమినెస్ ఇంటెన్సిటీ అంటే కాంతి తీవ్రత. దీని యొక్క సింబల్ ఫర్ క్వాంటిటీ వచ్చేసి ఐవి, ఎస్ఐ యూనిట్ క్యాండిలా, సింబల్ ఫర్ ఎస్ఐ యూనిట్ వచ్చేసి సిడి. మనం ఇంతకు ముందుగా చూసుకున్నట్లయితే నేషనల్ మెట్రాలజీ ఇన్స్టిట్యూట్ అనేది ప్రతి దేశంలోనూ ఉంటుంది. మన దేశంలో నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ అనేది ఉంది. ఇది న్యూఢిల్లీలో ఉంటుంది. నేషనల్ మెట్రాలజీ ఇన్స్టిట్యూట్ అనేది ప్రతి దేశాల్లో కొలతల ప్రమాణాలను కాపాడుతూ ఉంటుంది. నెక్స్ట్ మనకి 7 బేస్ యూనిట్స్ ఉన్నాయి కదా. సో మనం ఆ బేస్ యూనిట్స్ యొక్క డెఫినేషన్స్ అనేవి తెలుసుకుందాము. అయితే ఇంతకు ముందు పాతకాలంలో 1 మీటర్, 1 కిలోగ్రామ్ లాంటి ప్రమాణాలను ఇనుప వస్తువులతో చూసేవారు. ఇనుము లేదా లోహం అనేవి దెబ్బతింటాయి, లేదా వాటి ఆకారం కూడా మారుతూ ఉంటుంది. అందుకని శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఎప్పటికీ మారని స్థిర విలువల ఆధారంగా యూనిట్లని డిఫైన్ చేశారు. అవి మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వచ్చేసి యూనిట్ ఆఫ్ లెంత్. ఒక వస్తువు యొక్క పొడవుని చెప్పేదే ఈ పరిమాణం. మీటర్ని ఎలా డిఫైన్ చేస్తారు? శూన్యంలో కాంతి ప్రయాణించే వేగం అనేది ఎల్లప్పుడూ ఒకేలాగా ఉంటుంది. ఈజీగా చెప్పాలంటే కాంతి 1 సెకండ్లో 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తూ ఉంటుంది. వాల్యూ అనేది ఎప్పటికీ మారదు. అందుకని ఈ స్థిరమైన కాంతి వేగాన్ని ఆధారంగా చేసుకొని 1 మీటర్ని డిఫైన్ చేశారు. ఎందుకు ఈ కాంతి వేగాన్ని తీసుకున్నారు అంటే కాంతి వేగం అనేది మారదు, వరల్డ్ వైడ్గా ఎక్కడా కూడా ఒకటే వాల్యూ ఉంటుంది అండ్ ఇది ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఈ వాల్యూ అనేది ఖచ్చితమైనది, ఈ వాల్యూ మారదు. నెక్స్ట్ వచ్చేది యూనిట్ ఆఫ్
మాస్, అంటే ఒక వస్తువులో ఎంత మ్యాటర్ ఉంది అనేది. అయితే ఇంతకుముందు ఏదో ఒక ఇనుము లేదా లోహం సిలిండర్ని ఈ కిలోగ్రామ్గా ఉంచేవాళ్ళు. తర్వాత ఇనుములో లోహాలలో అనేవి మార్పులు జరుగుతూ ఉంటాయి. అందుకని ఈ కిలోగ్రామ్ని ప్లాంక్ కాన్స్టెంట్ ఆధారంగా నిర్వచించారు. ఈ ప్లాంక్ కాన్స్టెంట్ యొక్క విలువ కూడా ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. దీని విలువ అనేది ఎప్పుడూ మారదు. నెక్స్ట్ యూనిట్ ఆఫ్ టైం, అంటే ఏదైనా ఒక పని ఎంత కాల వ్యవధిలో జరుగుతుందో అదే యూనిట్ ఆఫ్ టైం. దీని SI యూనిట్ సెకండ్, సింబల్ S. అయితే ఈ సెకండ్ని నిర్వచించడానికి మన సైంటిస్టులు cesium-133 అనే ఆటం ఆధారంగా ఈ సెకండ్స్ని నిర్వచించారు. అంటే ఆటం యొక్క ప్రవర్తన అనేది స్థిరంగా ఉంటుంది, దాని వాల్యూ కూడా స్థిరంగా ఉంటుంది. కాబట్టి సెకండ్ని cesium-133 అనే ఆటం ఆధారంగా డిఫైన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, అంటే ఎలక్ట్రాన్లు ప్రవహించటం అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇళ్లలో టీవీ, మొబైల్, ఫ్యాన్ ఇవన్నీ కూడా ఈ ఎలక్ట్రిక్ కరెంట్ ద్వారానే పనిచేస్తూ ఉంటాయి. దీని యొక్క SI యూనిట్ యాంపియర్, సింబల్ A. యాంపియర్ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే 1 సెకండ్లో ఎంత విద్యుత్ ఆవేశం అనేది ప్రవహిస్తుందో దాన్ని కొలిచే యూనిటే యాంపియర్. ఎగ్జాంపుల్ మన మొబైల్ ఛార్జర్ తీసుకుందాము. దానిలో 1 సెకండ్కి 2 యాంపియర్ విద్యుత్ అనేది ప్రవహిస్తుంది అని అనుకుందాం. నెక్స్ట్ వచ్చేది యూనిట్ ఆఫ్ థర్మోడైనమిక్ టెంపరేచర్. దీని యొక్క SI యూనిట్ వచ్చేసి కెల్విన్, సింబల్ K. ఇది మనకి ఒక వస్తువు ఎంత వేడిగా ఉంది లేదా ఎంత చల్లగా ఉందో తెలియజేస్తుంది. అయితే ఈ టెంపరేచర్లో సైంటిస్టులు ఎక్కువగా సెల్సియస్ కంటే కూడా కెల్విన్నే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ కెల్విన్లో నెగిటివ్ వాల్యూస్ అనేవి ఉండవు. కెల్విన్ స్కేల్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. దీన్నే అబ్సల్యూట్ 0 అని పిలుస్తాము. కెల్విన్ అంటే K = సెల్సియస్ ప్లస్ 273.15. అంటే మనం 25 డిగ్రీస్ సెంటిగ్రేడ్ అనుకోండి. కెల్విన్ ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ 273.15 అంటే 298.15 కెల్విన్ టెంపరేచర్. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్సెస్, అంటే మన కెమిస్ట్రీలో ఏదైనా ఒక పదార్థంలో ఎక్కువ సంఖ్యలో ఆటమ్స్ కానీ ఎలిమెంట్స్ని కానీ లెక్క పెట్టడానికి యూజ్ చేసేదే ఈ యూనిట్. అయితే దీని యొక్క SI యూనిట్ వచ్చేసి మోల్. దీని సింబల్ MOL. 1 మోల్ ఈజ్ ఈక్వల్ టు 6.022 ఇంటూ 10⁻23. ఈ సంఖ్యనే మనం అవగాడ్రో నెంబర్ అని అంటాము. చూడండి, 6.022 ఇంటూ 10⁻23 అనేదాన్ని మనం అవగాడ్రో నెంబర్ అని అంటాం. అంటే 1 మోల్ ఆఫ్ వాటర్లో 6.022 ఇంటూ 10⁻23 ఆటమ్స్ ఉన్నాయని అర్థం. అంటే ఈ ఆటమ్స్ అనేవి చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి మనం వాటిని ఒక్కొక్కటిగా లెక్కించడం సాధ్యం కాదు. కాబట్టి ఈ మోల్ అనేదాన్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేది యూనిట్ ఆఫ్ ల్యూమినస్ ఇంటెన్సిటీ. దీని యొక్క SI యూనిట్ వచ్చేసి క్యాండిలా అండ్ సింబల్ వచ్చేసి CD. దీన్ని కాంతి తీవ్రతను కొలవడానికి యూజ్ చేస్తూ ఉంటాము. స్థిరమైన వాల్యూ అనేది ఉంటుంది. దీన్ని బేస్ చేసుకునే మనం కాంతి తీవ్రతను మెజర్ చేస్తూ ఉంటాము. సో ఇప్పటి వరకు ఏం చూసాము, ఇక్కడ లెంత్ అంటే మీటర్ అనేది కాంతి వేగం ఆధారంగా ఉంటుంది.
కిలోగ్రామ్ అనేది ప్లాంక్ కాన్స్టెంట్ ఆధారంగా, అండ్ సెకండ్ అనేది సెల్సియస్ ఆధారంగా, ఇక్కడ యాంపియర్ అనేది ఎలక్ట్రిక్ ఛార్జ్ ఆధారంగా, అండ్ కెల్విన్ అనేది అబ్సల్యూట్ జీరో ఆధారంగా, అండ్ మోల్ అనేది అవగాడ్రో నెంబర్ అంటే 6.022 ఇంటూ 10⁻23 ఆటమ్స్ అనే దాని మీద ఆధారంగా, అండ్ క్యాండిలా అనేది కాంతి తీవ్రత మీద ఆధారపడి ఉంటాయి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ప్రిఫిక్సెస్ అంటే ఏమిటి, అంటే ప్రిఫిక్సెస్ అనేవి యూనిట్ కంటే చిన్న విలువలు అన్నమాట. ప్రిఫిక్సెస్ అంటే ఏమిటి, వాటిని ఎలా యూజ్ చేస్తాము అనేవి చూద్దాము. సో మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.